ఎవరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండరాదని చట్టంలో స్పష్టంగా ఉన్న 2 చోట్ల ఓటు హక్కుతో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రేవంత్ రెడ్డికి కొండారెడ్డిపల్లిలో, కొడంగల్లో ఓటు ఉందని అది నేరమని పేర్కొన్నారు. దీనిపై సీఈఓ స్పందించకుండా సీఎం కార్యాలయానికి చెందిన సంస్థ ఎలా చెబుతుందని ప్రశ్నించారు. ఓటు హక్కు విషయంలో 2023 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి కొడంగల్ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఈఓ వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఒక ఎలక్టోరల్ ఫ్రాడ్ కు పాల్పడితే ఇంకా సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి? 1 కన్నా ఎక్కువగా నియోజకవర్గాల్లో ఓటు ఉండడానికి వీల్లేదు. సెక్షన్ 17 చాలా క్లియర్ గా చెప్తుంది. సెక్షన్ 31 ప్రకారము ఆ కేసు రుజువు అవుతే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష లేదా ఫైన్, లేకపోతే జైలు శిక్ష మరియు ఫైన్. మరి ఇది నేరమే కదా. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ ఆయన స్పందించకుండా ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక సీఎం ఆఫీస్ నుంచి ఒక ట్విట్టర్ హ్యాండిల్ దీన్ని బయటికి తీసుకొచ్చింది. దీన్ని అఫీషియల్ స్టేట్మెంట్, అవునండి ఆయనకు 2 ఓట్లు ఉన్నాయి కానీ మేము ఒక దగ్గర తీసేసుకోవాలనుకుంటున్నాము, ఆయన ఫ్యామిలీ కూడా రిక్వెస్ట్ చేసింది అన్నారు. మరి ఆ మాట మీద ఉన్నోడివి మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినావు? ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలి.